శర్మ గారు ఉన్నారు, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. శ్రీధర్ శర్మ గారు, అసలు తిరుమల శ్రీవారి సన్నిధికి ఇలాంటి అంటే ఇంత పెద్ద ఎత్తున ఆభరణాలు ధరించి అసలు ఇలా రావచ్చా? ఇప్పుడు ముందుగా మంచి అంశం ఏబిఎన్ ఛానల్ వారు ప్రజల్లోకి చర్చ పెట్టడం అనేది మంచి సదుద్దేశంతో మంచి కార్యక్రమం ఈ రోజు మీరు పెట్టింది. ప్యానల్లో ఉన్న మన సోదరులు ప్రసాద్ గారికి, యాంకర్ అయిన మీకు, మన వీళ్ళందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి అసలు భక్తి భావం అంటే ఏంటి అనేది భక్తులకి ముందు నేర్పించడం అనేది ఉంది. అది అందరికీ తెలుసు. దాన్ని ఈ రోజున ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు హైదరాబాద్ నగరం నుంచి ఒక అతను వచ్చి బంగారు నగలేసుకొని అంతకు ముందు పూణే అతను వచ్చాడు అని. ఇవన్నీ వాస్తవం, ఇవన్నీ 100% వాస్తవం. అసలు వీళ్ళు అసలు వెంకటేశ్వర స్వామికి నిలువెత్తు నగలు ఉంటాయి, పైనుంచి కింద దాకా పాదాల దాకా. ఆ నగలకి మేము పోటీగా మేము వస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నారు ఆ దేవదేవుడికి. మరి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయనకి కోటాను కోట్ల భక్తులు ఉన్నారు. మరి ఆయనకి సంబంధించి మరి ఆ భక్తుల మనోభావం, ఆ భక్తుల్లో వీళ్ళు కూడా ఈ బంగారం ధరించి వచ్చేవాళ్ళు, లేకపోతే అక్కడ అప్రజాస్వ దైవం పట్ల ఈ మరి చెడుగా చేసే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా భక్తులుగానే వస్తున్నారు దేవాలయం దగ్గరికి. వచ్చి వాళ్ళు అక్కడ పుణ్యం కోసం వచ్చి పాపం మూట కట్టుకొని వెళ్ళిపోతున్నారు అనేది నా భావన అండి. ఎందువల్లంటే నీకు దిగేసుకునే నగలు ఉండొచ్చు, చేయించుకో, అభ్యంతరం లేదు. కానీ ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్లు దేవుడితో పోటీ పడద్దు. దేవుడితో పోటీ పడితే దేవుడు నీ పట్ల కన్నెర్ర చేస్తే నువ్వు నీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది? దేవుడి దగ్గర ఈ పిచ్చి పనులన్నీ చేయటం అనేది కరెక్ట్ కాదనేది నా భావన అండి. ఇది కూడా ఎందుకు జరుగుతుందంటే అండి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో యథేచ్ఛగా తిరుమలని భ్రష్టు పట్టించితే ఆ రోజున్న నందమూరి తారక రామారావు గారు ప్రక్షాళన చేశారు. ఎన్టీ రామారావు గారు తిరుమలని ప్రక్షాళన చేసి దానికి ఒక విధి విధానాలు వ్యవస్థని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా వ్యవస్థలు నడుస్తూ వస్తున్న క్రమంలో రాజశేఖర రెడ్డి గారు కొంత పాడు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమల పవిత్రతని ఎంత పాడు చేశారో మొన్న ఒక తిరుమల లడ్డు విషయమే మనం చూసాం. ఎంత దారుణమైన అంశాలు జరిగినాయంటే తిరుమలలో. అసలు రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కొడుకుకి హోమం చేశారండి మాడవీధుల పక్కనున్న సత్రాల్లో కొడుకుకి హోమం చేశారు. ఎంత అపవిత్రత! మరి అక్కడ హోమాలు ప్రక్రియలు అన్ని జరిగేది మొత్తం ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికే, వేరే మనిషికి చేయటానికి లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజును చూస్తే మనం మరి అక్కడ పూసే పువ్వులు కూడా కోయొద్దని చెప్పి బోర్డులు పెట్టడం జరిగింది, స్వామి వారికి చెందిన పువ్వులు అని. అంటే ఎంత పవిత్రంగా ఆ ప్రదేశాన్ని ఉంచుతారో అంత అపవిత్రం చేయటం జరిగింది పోయిన ప్రభుత్వంలో. కనీసం ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అన్యమతస్థుడై ఉండి మరి అధికారులు రిజిస్టర్ తీసుకొచ్చి సంతకం పెట్టమంటే కనీసం సంతకం పెట్టిన దిక్కు దివానా లేకపోయింది. అంటే ఆయనకు అదేనా వెంకటేశ్వర స్వామి పట్ల ఉన్న భక్తిభావం? ఆయన తిరుమల సెట్టింగ్ తీసుకొచ్చి ఎట్లా ఉంటుందో తిరుమలలో సేమ్ ఆ సెట్టింగ్ తీసుకొచ్చి ఆయన ఇంట్లో తీసుకొచ్చి ఉగాది వేడుకలు, సంక్రాంతి వేడుకలు చేసుకున్నాడండి. ఏం దౌర్భాగ్యం అండి మన ఆంధ్ర ప్రజలకి. అందుకనే ఆయన్ని వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేపట్టే ఈ రోజు ఆయన 11 సీట్లకు పరిమితమయ్యాడు. ఆయన ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆయన తాలూకా ఎమ్మెల్సీ తాలూకా ఉంపుడు గత్తెలు వీళ్ళందరూ అక్కడ రీల్స్ చేశారు. దివ్యల మాధురి వాళ్ళందరూ కలిసి వాళ్ళకి అక్కడ శేషవస్త్రంతో కప్పు ఆశీర్వచనం ఇవ్వమని చెప్పి ఎవరు చెప్పారండి? అసలు ఆశీర్వచనం ఎవరెవరికి ఇవ్వాలండి? రాజ్యాధి నేతలు, మరి విదేశీ నేతలు ఎవరన్నా వస్తే, ఆ రాజ్యాధిపతులు వస్తే రాజులకి మరి గతంలో ఆశీర్వచనాలు ఉండేవి. సరే రాజరికం పోయి ప్రజాస్వామ్యంలో వచ్చాం. ఆ ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు ఆ ప్రజాస్వామ్యంలో మన దేశంలో మరి ఒక ప్రధానికి
ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్రాల్లో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి, గవర్నర్లకి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకి వీళ్ళకి ఆశీర్వచనం ఇచ్చే సంస్కృతి సాంప్రదాయం ఉందండి. అసలు ఎట్లాంటి దారుణమైన పరిస్థితి ఉందంటే అండి, అసలు రంగనాయక మండపం అనే దాంట్లో ఏముంటుందో తెలుసా అండి? రంగనాయక మండపం అనేది పూర్వం రోజుల్లో అండి, ఇప్పుడున్న తిరుమలలో ఉన్న ఉత్సవ విగ్రహాలని అక్కడ పూజలు చేసేవాళ్ళండి. 12వ శతాబ్దంలో, 13వ శతాబ్దంలో, 14వ శతాబ్దంలో కూడా పూజలు చేసుకుంటూ అక్కడ స్వామివారి కైంకర్యాలు కూడా అక్కడ చేసే పరిస్థితి ఉందండి. ఉత్సవ విగ్రహాలు పెట్టి అక్కడ చేసే పరిస్థితి ఉందండి. మరి ఎట్లాంటి రంగనాయక మండపం అంటే అది 1340వ సంవత్సరంలో 1360వ సంవత్సరం వరకు మహమ్మదీయులు దండయాత్ర చేస్తే, శ్రీరంగం మీద మహమ్మదీయులు దండయాత్రలో మరి అక్కడ ఉన్న స్వామి వారిని కాపాడుకోవడానికి ఆ రోజున అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలు, ఆ విగ్రహాలు అన్ని తీసుకొచ్చి మరి రంగనాయక మండపంలో పెట్టి నిత్య కైంకర్యాలు చేసిన మండపం అండి అది. అక్కడ ఆ మండపంలో పెద్ద శేష వాహనం, స్వామివారిని ఊరేగించే వాహనం ఉంటుందండి. ఒక పెద్ద పాము తలకాయ, పాముతో రూపం అంతా ఉంటుందండి. అక్కడ బంగారం తాపడంతో చేసింది. మరి అక్కడ పెట్టి దేశాధినేతల్ని శేషవస్త్రంతో వేదాశీర్వచనం చేయాలి గాని, రాజ్యాధినేతల్ని, మరి రాజ్యాంగేతర నేతల్ని, వీళ్ళకి సంబంధించి చేసే సంస్కృతి మన దేశంలో ఉంటే అసలు ఎవరండి ఈ సినిమా యాక్టర్లు? ఎవరండి? వాళ్ళకు ఉన్నది ఏంటండి? సాధారణ పౌరుడికి లేనిది ఏంటండి? సినిమా యాక్టర్ అంటే అతను ఏమన్నా దేశాధినేత అండి ఆశీర్వచనాలు చేయటానికి? వాళ్ళని రంగనాయక మండపంలో పెట్టి ఈ రోజున గోల్డ్ మ్యాన్ వచ్చి డిమాండ్ చేస్తున్నాడంటే, చిన్న నటుల దగ్గర నుంచి, సైడ్ పోర్షన్ నటుల దగ్గర నుంచి ఎవరు వచ్చినా శేష వస్త్రాలు కప్పటం, వాళ్ళకి ఒక శాలువా కప్పటం, వాళ్ళను కూర్చోబెట్టడం, స్వామివారి ప్రసాదాలు తినిపించడం, రకరకాలు ఇవన్నీ చేస్తున్నారండి. ఇది ఇప్పుడు దీన్ని ఇప్పుడున్న మన టిటిడి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు దాన్ని సరిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందువల్లంటే అసలు వ్యాంప్ క్యారెక్టర్లు వేసే హీరోయిన్లు, లేకపోతే బయట అశ్లీల ప్రదర్శనలు చేసే హీరోయిన్లు, మరి బయట తాగి తందనాలాడే వ్యక్తులు, వీళ్ళందరికీ వచ్చి వాళ్ళకి శేష వస్త్రాలు కప్పితే ఎంత అపవిత్రత జరుగుతుందండి. శ్రీధర్ శర్మ గారు, ఇది గోల్డ్ మ్యాన్ కి సంబంధించి చూస్తే ఇందాక మనం చూసాం, మీరు విజువల్స్ లో కూడా గమనించే ఉంటారు, ఆయన క్యూ లైన్ లో వస్తూ ఉంటే గోవింద నామస్మరణతో అలా ఉండి భక్తులు ఆ గోవిందుడిని తలుచుకోవాలి, అలాగే ఉండాలి తప్ప కేవలం అందరూ ఆయన్ని చూస్తున్నారు, అటెన్షన్ అంతా ఆయన వైపు వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా అంటే భక్తి భావం నుంచి ఆయన వైపే, ఆ దృష్టి అంతా ఆయన మీదే మరలింది. అది చాలా తప్పండి. ఎవరంటే వాళ్ళు ఆ గోల్డ్ మ్యాన్ కూడా హైదరాబాద్ నుంచి రావచ్చు, లేకపోతే విదేశాల నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు, తప్పులేదు. నువ్వు బంగారం ధరించవచ్చు, తప్పులేదు. కానీ దేవుడు ముందు నువ్వు ఒక భక్తుడివే. దేవుడు బంగారంతో నేను పోటీ పడే గోల్డ్ మ్యాన్ అని చెప్పుకోవడానికి నువ్వు గోల్డ్ మ్యాన్వి కాదు. నీ గోల్డ్ అంతా కరిగింపజేసే శక్తి భగవంతుడికి ఉంది. ఆ గోల్డ్ మ్యాన్ కి చెప్తున్నావు మీ ద్వారా, ఏబిఎన్ ఛానల్ ద్వారా, భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా నువ్వు ఒక అంగీతో రమ్మని చెప్పి దర్శనం చేసుకుంటే నిన్ను భగవంతుడు క్షమిస్తాడు. అంతకు తప్పించి ఇట్లాంటి అపచారాలు చేసే వ్యక్తుల్ని భగవంతుడు ఎప్పుడు క్షమించడండి. ఇది కలియుగంలో ఈ గోల్డ్ మ్యాన్లు, లేకపోతే ఈ సినిమా యాక్టర్లు, లేకపోతే ఇట్లాంటి వీళ్ళెవరు స్వామివారి ముందు అర్హులు కాదండి. స్వామివారి ముందు అర్హులు కాదు. వాళ్ళు రాజ్యాధి నేతలు కాదు. వాళ్ళు మన ప్రధానులు, ముఖ్యమంత్రులు, వీళ్ళెవరు కాదండి. అసలు వాళ్ళకి ఒక తిరుమలలో ఒక సిస్టమ్ ఉందండి. మన రాష్ట్రపతి గారికి చేయాలి వేదాశీర్వచనం, ముఖ్యమంత్రులకి చేయాలి, కేంద్ర మంత్రులకు చేయాలి, రాష్ట్ర మంత్రులు వెళ్తే వాళ్ళ గౌరవప్రదంగా చేయాలి తప్పితే, గవర్నర్లకి చేయాలి తప్పితే, వీళ్ళెవరికి చిన్న ఆర్డినరీ పర్సన్స్ వీళ్ళెవరండి? వాళ్ళకి బంగారం మెళ్ళ వేసుకొచ్చాడని చెప్పగానే అతను ఏమన్నా పెద్ద వెంకటేశ్వర స్వామి కన్నా గొప్ప అండి ఈ భూ ప్రపంచం మీద? మరి ఇంతమంది కోట్ల మనోభావాలు దెబ్బతింటం లేదండి. వెంకటేశ్వర స్వామి క్యూ లైన్లలో నామస్మరణ చేసే భక్తులు నీ వైపు చూస్తున్నారంటే, అంటే వెంకటేశ్వర స్వామిని తలుచుకునే భక్తులు కూడా నీ వల్ల తప్పు జరుగుతుందంటే ఆ పాపం అతనికి, ఆ గోల్డ్ మ్యాన్ కి అంటదా అండి? మరి ఇట్లాంటి తప్పుడు పనులు ఎవరు చేయమని చెప్తున్నారు? ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎలౌ చేస్తున్నారు అనేది కూడా కొంచెం మనం చర్చించాల్సిన అవసరం ఉందండి. ఇప్పటికైనా సరే ఇంకా ఒకటి తమ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. గోపురం వాళ్ళు ఎర్ర శేష వస్త్రంతో
బయటకు వస్తారండి. బయటకు వచ్చేటప్పుడు కెమెరాలన్నీ టీవీ ఛానల్స్ కెమెరాలు, యూట్యూబ్ ఛానల్స్ కెమెరాలు, మీడియా మిత్రులు అందరూ వాళ్ళ బయటంతా కోసం మీడియా ఉంటుంది. ఉంటారండి. ఆ కాపు కాసుకునే క్రమంలో వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళు వెంకటేశ్వర స్వామి కన్నా గొప్పలాగా వాళ్ళని ప్రొజెక్ట్ చేసి చూపించడం కూడా చాలా తప్పండి. ఎందుకంటే మిగతా భక్తుల్లో ఎటువంటి భావన వస్తుందండి? దేవుడు ముందు